కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. అసలు బదిలీలు పదోన్నతులు లేకపోవడం వల్ల కూడా దానికి సంబంధించినటువంటి మోడిఫైడ్ సర్వీస్ రూల్స్ కోసం అధికారులు 1 సంవత్సర కాలం జాప్యం చేశారు. లేకపోతే రెగ్యులర్ షెడ్యూల్లోనే గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు కూడా జరిగేవి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండటం వల్ల, విద్యామంత్రి లేకపోవడం వల్ల ఆ ఫైల్కి ఆలస్యం జరిగింది. 2 సార్లు ఎన్నికల కోడ్ కూడా రావటం వల్ల గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే పంచాయతీరాజు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో దాంట్లో గత పాలకుడు ప్రకటించినటువంటి 10,479 పీఈటీ పండిట్ పోస్టుని కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విద్యాశాఖ అధికారులు మొన్న బదిలీల్లో పదోన్నతుల్లో పూర్తి చేశారు. ఈ ప్రభుత్వానికి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో ప్యారలల్గా నడుస్తున్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ పోస్టుని ఇప్పటికీ అప్గ్రేడే చేయలేదు. కాబట్టి ఇమీడియట్గా కొద్ది సంఖ్యలో ఉన్నటువంటి 300 నుంచి 400 లోపు ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో చాలా అత్యంత మారుమూలమైనటువంటి ప్రాంతాలు, వస్తువులు లేనటువంటి ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి చాలా శ్రమ తీసుకొని వీళ్ళు బోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మానసికంగా సంతోషంగా ఉండి బోధించినప్పుడు మాత్రమే విద్యార్థులకు న్యాయం జరిగింది. కాబట్టి వారి యొక్క ఆందోళనని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఆ పోస్టును అప్గ్రేడ్ చేసి వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలి. అదే క్రమంలో ఇటు సోదరులుగా ఉన్నటువంటి ఎస్జిటీలు కూడా ఉన్నారు, అటు పంచాయతీరాజు గిరిజనలో ఉన్నారు. ఏ పాఠశాలలోకి అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టు కూడా మంజూరు చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.